మహాప్రళయానికి ముందు ఈ గ్రహం పూర్తిగా విశ్వప్రభుత్వం ఆధీనంలోనే ఉండేది. ఎన్నో అంతరిక్ష జాతులు, విశ్వప్రభుత్వ సభ్యులు భూమిపైకి వచ్చి వెళుతూ ఉండేవారు. వీరందరికీ కేంద్రస్థానంగా ఈజిప్ట్ ఉండేది. ఇది ఆ సమయంలో అత్యంత శక్తివంతమైన ఇంటర్స్టెల్లార్ పోర్ట్గా ఉండేది. అలాగే ఈజిప్ట్లోని పిరమిడ్స్ ఎలక్ట్రిసిటీ జనరేటర్స్గా ఉండి మొత్తం గ్రహానికి విద్యుత్ శక్తి సరఫరా చేసేవి. ఇలా కొన్ని వందల సంవత్సరాల పాటు గడిచింది. ఆ కాలంలో ఈజిప్ట్ అట్లాంటిస్ ఖండంలో ఒక భాగంగా ఉండేది. అట్లాంటిస్ పూర్తిగా చీకటి శక్తుల సమూహాలతో నిండి ఉండేది. అలాగే సాంకేతిక పరంగా అత్యాధునికంగానూ ఉండేది. సరిగ్గా అదే సమయంలో చీకటి శక్తులకి విశ్వ ప్రభుత్వానికి మధ్య భీకర యుద్ధం జరిగింది. ఫలితంగా ఒక మహాప్రళయమే సంభవించింది. ఈ ప్రళయంలో ఇరుపక్షాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. విశ్వ ప్రభుత్వం కూడా పూర్తిగా బలహీనమైపోయింది. చీకటి శక్తులు సైతం తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని కోల్పోయాయి. అదే సమయంలో భూమిపై 3D మ్యాట్రిక్స్ విశ్వ ప్రభుత్వం ద్వారా ఇన్స్టాల్ చేయబడింది. దీనివలన భూమి మీద ప్రజలందరూ తమ జ్ఞాపకాలను కోల్పోయారు. భూమి పూర్తిగా వెనుకబడిపోయింది. అదే సమయంలో ఎందరో నక్షత్రవాసుల సహకారంతో తిరిగి ఈజిప్ట్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందడం ప్రారంభించింది. ఈ జరిగిన మహాప్రళయంలో ఈజిప్ట్ పిరమిడ్స్ పాక్షికంగా దెబ్బతిన్నా అవి ఎలక్ట్రిసిటీని ఈజిప్ట్ మొత్తానికి సరఫరా చేస్తూనే ఉన్నాయి. ఫలితంగా ఈజిప్ట్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందసాగింది. నక్షత్రవాసులు ఈజిప్ట్ని తిరిగి ఇంటర్స్టెల్లార్ పోర్టుగా డెవలప్ చేసి భూవాసులకు సహాయం చేయడం ప్రారంభించారు. ఈ విధంగా ఎంతో జ్ఞానాన్ని, సాంకేతిక పరంగా సహాయాన్ని అందించారు. కానీ 3D మ్యాట్రిక్స్ ప్రభావం వల్ల మనుషులందరూ తన సహజత్వాన్ని కోల్పోయారు. ఇదే సమయంలో చీకటి శక్తులకు అంశలుగా ఉన్న మానవులు సైతం వారి జ్ఞాపకాలను కోల్పోయారు. అందువల్ల నక్షత్రవాసుల సహకారంతో కొంతవరకు భూవాసులు అభివృద్ధిని సాధించారు. కానీ భూమి చుట్టూ ఆవరించుకొని ఉన్న 3D ఫ్రీక్వెన్సీ బ్యాండ్స్ మాత్రం శక్తివంతంగా పనిచేస్తూనే ఉన్నాయి. ఈ సమయంలోనే విశ్వ ప్రభుత్వం భూమిపై ఉన్న లూనార్ 3D మ్యాట్రిక్స్ని తొలగించే ప్రయత్నం చేయడం ప్రారంభించింది. సరిగ్గా ఆ సమయంలోనే ఈజిప్ట్ని పరిపాలించడానికి ద లార్డ్ ఆఫ్ ద స్టార్స్ అయినటువంటి అఖనాటన్ రాజుగా నియమించబడ్డాడు. ఈ అఖనాటన్ కాలంలోనే 3D మ్యాట్రిక్స్ని తొలగించే కార్యక్రమం విఫలమైంది. దీనికి కారణం అతని సిద్ధాంతాలే. నిజానికి అఖనాటన్ ఒక కాంతిలోకవాసి. అతను M45 ప్లైడీస్ నక్షత్ర మండలంలో ఎస్టరోప్ అనే సూర్య కుటుంబానికి చెందిన హోమో క్యాపెన్సిస్ అనే జాతికి చెందినవాడు. వీరినే ఇలోహిమ్స్ అని కూడా పిలుస్తారు. ఇతని భార్య నెఫ్రతితి. ఈమె పూర్తిగా అధికార దాహంతో ఉండేది. ప్రజలను పనికిరాని వారుగా, పాపులుగా, బానిసలుగా చూస్తూ ఎదురు తిరిగిన వారిపై శిక్షలు అమలు చేసేవారు. అలాగే అఖనాటన్ కొందరితో కలిసి చీకటి సూర్యుడిని ఆరాధించడం ప్రారంభించాడు. ఆ కాలంలో చీకటి సూర్యునిగా శనిగ్రహం పూజింపబడుతూ ఉండేది. దీనివలన ఈజిప్ట్ పూర్తిగా చీకటి శక్తుల ఆధీనంలోనే ఉండిపోయింది. క్రమంగా ప్రజల్లో ఒక తిరుగుబాటు ప్రారంభమైంది. ఇందులో భాగంగా రామ్సే II అనే రాజవంశస్థుడు ఈ తిరుగుబాటును ముందుకు నడిపించాడు. విజయాన్ని సాధించాడు. అఖనాటన్ మరియు నెఫ్రటిటిని ఈజిప్ట్ పరిపాలనా విభాగం నుంచి పూర్తిగా తొలగించడం జరిగింది. అఖనాటన్, నెఫ్రతితి మరియు వారిని అనుసరించే కొందరు సముద్రం ద్వారా 4 షిప్పులలో వివిధ ప్రదేశాలకు చేరుకున్నారు. అందులో ఐర్లాండ్, స్కాట్లాండ్,
వేల్స్, ఫ్రాన్స్, క్యాటలోనియా, గెలీలీ, మాల్టా, గ్రీస్ మరియు చివరగా ఇటలీకి చేరుకుని అక్కడ స్థానికంగా ఉన్న ఇట్రోజన్స్తో కలిసి వారు రోమన్ సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. దీని ఫలితంగా పోప్, వాటికన్ సిటీ, కబాల్ సామ్రాజ్యానికి దారితీసింది. ఈ పరిస్థితుల ఫలితంగానే భూమి ఈరోజు ఈ పరిస్థితిలో ఉంది. ఇకపై భూమి తన పూర్వ వైభవాన్ని తిరిగి పొందబోతోంది. నక్షత్రవాసులు తమ పూర్తి సహకారాన్ని అందించాలని నిశ్చయించుకున్నారు. సో కనుక మిత్రులారా, మీరందరూ సిద్ధం కండి. మీకోసమే ఈ సమయంలో అత్యంత శక్తివంతమైన కాంతి కిరణాలు ప్రసరింపబడుతున్నాయి. సో వాటిని స్వీకరించండి. మీలో గొప్ప పరివర్తన సంభవిస్తుంది. మీ ద్వారా ఈ ప్రపంచమే మారిపోతుంది.